అందరికీ నమస్తే. నేను మీ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతు రెడ్డి కిచెన్. ఈరోజు వీడియోలో మినపవడల ప్రిపరేషన్ని చూపిస్తున్నానండి. పిండిలో సోడా వేయకుండానే లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా అలానే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ రెసిపీని చూసేద్దాం. నేను ఒక గ్లాస్ మినపప్పుని తీసుకుంటున్నానండి. మినపప్పుని ఒకసారి క్లీన్ చేశాక తిరిగి వాటర్ పోసి 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4 to 5 అవర్స్ నానిన తర్వాత ఒకసారి పప్పుని శుభ్రం చేసి వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయండి. ఇప్పుడు ఈ మినప్పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ముందుగా కొద్దిగా వాటర్ని పోసి మిక్సీ పట్టుకోవాలి. సరిపోకపోతే మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదు, వడలు వేయడానికి రావు, పిండి పలుచగా ఉంటే. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో కొద్ది క్వాంటిటీలో అయితే బెస్ట్ అండి. వాటర్ తక్కువ పడతాయి, అలానే త్వరగా మెదుగుతుంది కూడా. నెక్స్ట్ మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం ముక్కలు, అలానే 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కచ్చా పచ్చగా ఉంటూనే బాగుంటుందండి ఈ పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ని పిండిలో వేసి కలుపుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు తరుగు కూడా వేయాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ పిండిని వదిలేయాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల సోడా లేకుండానే వడలు పొంగినట్లు వస్తాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కలుపుతూ ఉంటేనే అర్థమైపోతుంది. ఇలా 5 మినిట్స్ పులియబెట్టడం వల్ల పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది. బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ని చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని చేతుల్లోకి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా హోల్ చేసి ఆయిల్లోకి వేయండి. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. వడలు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఈజీగా ఉంటాయి. ఈ దేవీ నవరాత్రులలో ప్రసాదం కోసం ఈ అల్లం గారెల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటాము. హోటల్లో వచ్చినట్టు వడ సైజు అన్నీ ఒకే రకంగా రావాలనుకుంటే టీ కడాయిని యూజ్ చేయండి, స్టీల్ది. మనం ప్రసాదం చేసుకునేటప్పుడు అంత టైం ఉండదు గనక ఇలా చేతితోనే ఈజీగా వేసుకోవడం బెటర్ అండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం చైతు రెడ్డిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.